సినిమా నేను వారానికి 4 సినిమాలు చూస్తాను కానీ నాకే ఏడుపు వచ్చిందంటే అర్థం చేసుకోవాలి. చాలా బాగుంది సినిమా. సూపర్. బాగా తీసిండు. ఆ, అంటే రియల్గా ఎలా జరుగుతుందో అలా చూపించాడు డైరెక్టర్ గారు. బాగా తీశారు సినిమా. సూపర్. ఎక్సలెంట్ సినిమా. సూపర్. అసలు ఎక్స్ట్రాడినరీ. అసలు వాళ్ళు మాత్రం బాగా చేశారు అబ్బా. యాక్టింగ్ కానీ వాళ్ళది కానీ అసలు నెంబర్ 1. అసలు అంత సెంటిమెంటల్ మొత్తం మనసుకి. అసలు ఎవడో ఏ సినిమాకి వెళ్ళినా సారీ సినిమా లోపలికి వచ్చిన వాళ్ళందరూ ఆటోమేటిక్గా మూవీ లోపలికి వెళ్ళిపోతారు. ఫీలింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. అసలు ఆటోమేటిక్గా లాగేస్తుంది అనమాట మూవీ. అసలు మైండ్ సెట్ మూవీ లోపలికి వెళ్ళిపోతాం. ఇక బయటకు వచ్చేప్పటికి సినిమా అయిపోయిన తర్వాత అంతే. సినిమా ఎక్సలెంట్. సూపర్. బ్లాక్ బస్టర్ మూవీ. ఏమంటే ఎక్సలెంట్. సూపర్. అది కూడా బాగుంది. అది అసలు మనోడికి మంచి మంచి క్యారెక్టర్లు వస్తాయి ఆయనకి, వెంకన్నకి. తర్వాత విలన్గా మంచి మంచి పొజిషన్లు వస్తాయి. చాలా బాగుంది సినిమా. సింగిల్ టేక్ నెంబర్ 1. మీరు చెప్పిందంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనుకోవచ్చు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హీరోయిన్ హీరో ఇద్దరు కూడా బాగా యాక్టింగ్ చేశారు, జీవించేశారు వాళ్ళు. నేను యాక్చువల్గా అన్ని సినిమాలు చూస్తాను. యాక్చువల్గా నా ఫేవరెట్ పవర్ స్టార్, కానీ అన్ని సినిమాలు చూస్తాను. ఎంత రేటింగ్ ఇస్తారు దీనికి 10కి 10. సూపర్ మూవీ. యాక్చువల్గా అన్ని సినిమాలు చూస్తాను కానీ ఈ సినిమాకి మళ్ళీ ఇంకోసారి వస్తా, మళ్ళీ రేపు వస్తా, చూస్తా. బాగుంది బ్రో. సినిమా సూపర్ ఉంది. లాస్ట్ క్లైమాక్స్ లో కూడా హీరో ఏదైతే ఎమోషనల్ అయ్యిండో ఆ మూమెంట్ చాలా బాగుంది బ్రో. మూవీ బాగుంది. 1 టైమ్ గా 3 టైమ్ వాచ్ మూవీ. చాలా 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 బాగుంది బ్రో. చాలా బాగుంది. సినిమా బాగుంది. లవ్ స్టోరీ ఒక విలేజ్ లో ఎలా మనకి లవ్ స్టోరీ ఎలా నడుస్తుంది దాని గురించి చాలా బాగా ఏడిపించింది. మన ఇంట్రెస్ట్ సీన్ ఒకటి ఏడిపించింది. ఫస్ట్ లాస్ట్ క్లైమాక్స్ ఎండింగ్ కూడా బాగా ఏడిపించింది. సినిమా అన్న మూవీ ఎలా అనిపించింది? చాలా జబర్దస్త్ ఉంది అన్న. చాలా బాగుంది. సూపర్ ఉంది. ఇట్లాంటి మూవీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది నాకు. చాలా బాగుంది. చాలా ఫీల్ అయినాం. అట్లా చేయడం తప్ప అది అట్లా చేయొద్దు. ఎందుకంటే ఎవరికైనా కానీ వెంకన్న పాత్ర ఎట్లుంది బ్రో? చాలా ఘోరంగా ఉంది బ్రో. చాలా ఘోరంగా ఉంది. అట్లా ఉండద్దు. వెంకన్న లెక్క డాడీలు ఉండద్దు అమ్మాయిలకి. వెంకన్న లెక్క డాడీలు ఉండద్దు. చాలా బాగుంది. మంచిగా ఉండాలి. వెంకన్న లాగా డాడీలు మాత్రం ఉండద్దు అసలు. ఫ్యామిలీతో సహా అందరు చూడొచ్చు బ్రో. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది బ్రో? సూపర్. చాలా సూపర్. లవ్ స్టోరీ కోమా ఉంటది బ్రో. లవ్ ఫెయిలియర్ బ్రో. ఏడుస్తారు బ్రో. చాలా బాగుంది. ఏడిపిస్తారు. క్లైమాక్స్ అయితే ఏడిపిస్తారు లిటరల్ గా. బ్యాక్గ్రౌండ్ అంతా బాగుందన్న. బీజిఎం అంతా బాగుంది. సూపర్. కానీ అదే లవ్ స్టోరీ ఉన్నవాడికి ఎమోషన్ ఎక్కువ అయిపోతారు అన్న. మంగపతిని మించిపోతాడా వెంకన్న? వెంకన్న అవునవును. సూపర్. బాగుంది. ఇట్ అయితే మూవీలో ఏడ్చినట్టున్నారు. ఎడవలే కానీ కొంచెం బాధగా ఉంది. ఎమోషన్ ఉంది. ఎమోషన్ లేకుంటే ఎలా ఉంది? సినిమా బాగుంది. సినిమా ఇట్టు. వెంకన్న పాత్ర ఎలా ఉంది మేడం? బాగుంది. ఆయన వల్లే ఇట్టు. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఎక్కువనే. 100కి 100. యావరేజ్ ఉందని అంత ఏం లేదు. అంటే మరి ఇచ్చినంత హైప్ అంత లేదు. పర్లేదు. యావరేజ్ 5కి 2 పాయింట్. వెంకన్న పాత్ర వెంకన్న పాత్ర అంత ఏం లేదు. మొత్తం హీరోయిన్ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉంది. అయితే ఎక్కువ అనుకున్నంత లవ్ స్టోరీ అనిపించింది కానీ పెద్ద అనిపించలేదు. 5కి 2 అంతే. అంత యావరేజ్. పర్వాలేదు. లవ్ స్టోరీ అంటే అసలు రియల్ లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలన్న. సూపర్ ఉంది మూవీ మాత్రం. మా ఫ్రెండ్స్ అందరూ చెప్పు. బాగుంది. రియల్ లవ్ స్టోరీ, ట్రూ లవ్ స్టోరీ బాగుంది. మంచిగా ఏడ్చింది. ఇతను ఏడ్చింది కానీ మేము చెప్పానన్న ఆధారంగానే. మేము ఇతను నైస్ బాగుంది. అంటే ఒపీనియన్ ఇచ్చే అంత పెద్ద కాదు నేను. మూవీ అయితే బాగుంది అన్న. సూపర్ ఉంది మూవీ. వెరీ నైస్. రేటింగ్ ఎంత ఇస్తారా? రేటింగ్ 4.5 ఇవ్వచ్చు అన్న. నైస్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ బాగుంది అన్న. స్టోరీ అయితే మేము అనుకోలేదు ఎలాంటి రారన్నారు. లవ్ స్టోరీ మేము తీసుకొచ్చిన వల్ల వచ్చాడు ఇతను. స్టోరీ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేసాం. బాగుంది.
అసలు వెంకన్న పాత్ర అయితే సూపర్, అతను హైలైట్ ఇచ్చేసాడు. హీరో అయితే ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేసాను, కానీ లాస్ట్ బాగుంది. లాస్ట్ సీన్ అయితే అనుకున్నంత హైప్ వెళ్ళిపోయింది ఎక్కువ. సూపర్ గా ఉంది సినిమా, చూడడానికి బాగొచ్చు, మళ్ళీ చూడొచ్చు. కామెడీ అయితే ఇంకా బాగుంది. బ్యాండ్ అయితే సూపర్. ఫస్ట్ హాఫ్ లాగ్ అంటున్నారు కదా, దాని మీద ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది, లాస్ట్ మళ్ళీ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయింది, తర్వాత లాస్ట్ సూపర్ ఉంది. బాగుంది, చూడొచ్చు, మళ్ళీ అయినా చూడొచ్చు. బాగుంది సూపర్. ఓకే బ్రో, మంచిగా ఉంది, చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా? కామెడీ బాగుంది, ఇంకా సెంటిమెంట్ బాగా వర్కౌట్ చేసిండు. క్లైమాక్స్ మాత్రం సూపర్. అసలు వెంకన్న మాత్రం క్రూ వాళ్ళు అసలు చెప్పపోదు. రెండో మంగపతి అని అన్నారు కదా, అది ప్రూవ్ చేసిన క్యారెక్టర్. ఓవరాల్ గా లెగ్ మూవ్మెంట్ అయితే బాగా యాక్ట్ చేసిండు. సూపర్. ఓకే, పబ్లిక్ ఏం చెప్తారన్న ఈ సినిమా చూసి? ఇప్పుడు ఎట్లా చెప్పాలని డిపెండ్స్ ఆన్ వాళ్ళకి అర్థం చేసుకుందాం. బట్ నాకైతే నచ్చింది సినిమా, సూపర్ అనిపించింది. బాగుందన్న మూవీ అయితే, పర్లేదు మూవీ సూపర్.